హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కళ్ళతో ఓ చూపు ముద్దే డెమో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్స్కైనా గర్ల్స్కైనా ఒకటే లిరిక్, కానీ నేను మీకు డౌన్లోడ్కి 2 లిరిక్స్ ఇస్తాను, ఎందుకంటే మీకు నచ్చింది ఏదైనా పెట్టుకుంటారని. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను ఇచ్చిన వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. కిందకి వెళ్తే 2 ఫింగర్స్ పెట్టి కొద్దిగా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్, ఫస్ట్కి రండి. లేయర్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకోండి. కొంచెం పెద్దగా చేసి దీని మీద పెట్టండి అండ్ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ ఇమేజ్ ఇచ్చాను, షాడో కాకుండా. షాడో ఇచ్చాను, ఇమేజ్ ఇచ్చాను. బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను షాడోని తీసుకొని ఇమేజ్ని, ఈ బ్లాక్ ఇమేజ్ని కిందకి వెళ్ళి క్రాపింగ్లో మాస్క్, దీని ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి ఇది కొంచెం పెద్దగా చేసి కిందకి జరపండి, ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక ట్రీ గ్రాస్ ఇచ్చాను, అది బ్రాంచ్, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా ఇది క్రాప్ చేయండి, ఇలా క్రాప్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేయండి అండ్ ఈ పైన పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి చివరికి పెట్టండి. రైట్, ఇది క్లిక్ చేశారు కదా. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు మీడియా, మళ్ళీ సేమ్ అదే ఇక్కడికి తీసుకోండి. ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ట్రీ బ్రాంచ్ అదే తీసుకొని క్రాపింగ్లో ఇప్పుడు ఇలా క్రాప్ చేయండి. ఇలా ఓకే, దీన్ని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా ఈ చివరి గడ్డిలాగా చివరి పెట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక జాస్మిన్ అంటే మల్లెపూలకు సంబంధించిన ఒక ఫోటో ఇచ్చాను, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇలా రొటేషన్ ఇచ్చి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు నేను పెడుతున్నట్లు పెట్టండి. ఇంకొంచెం చిన్నగా చేసుకుందాం. కొంచెం రొటేషన్ ఇచ్చి ఇక్కడికి ఇలా పెట్టండి. కొంచెం నీట్గా కనపడుతుంది, డెకరేషన్ లాగా. ఫస్ట్కి రండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఇలా వస్తుంది. క్రాపింగ్లో కింద వాటర్ మార్క్ ఉంటుంది, దగ్గర క్రాప్ చేయండి, ఆ వాటర్ మార్క్ పోయేలా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే, ఇక్కడికి పెట్టేయండి. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఓకే, బాగుంది. రైట్, ఇప్పుడు లిరికల్ వీడియో చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. లేయరో మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమా కీ అనే ఆప్షన్లో కీ కలరు ప్యూర్ బ్లాక్ పెట్టండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్కి రండి. లేయరో మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక ఫుల్ పిక్, ఫోటో సెలెక్షన్ మీ ఇష్టం అండి. ఏదైనా ఒక ఫుల్ పిక్ని తీసుకొని మీకు చూపిస్తాను నేను. ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. ఇలా పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. దీని మీదకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ బ్లాక్ షాడో ఉంది కదా, బ్లాక్ షాడోని కొంచెం పెద్దగా చేయండి. ఇలా పెట్టేసేయండి. ఓకే, బాగుంది. ఓకే రైట్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఒకసారి ప్లే చేద్దాం, మనకి పార్టికల్స్ దానిపైన ఉన్నాయో లేదో చూద్దాం. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత బ్లాక్ షాడోని క్లిక్ చేసి
3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి, బ్యాక్కి వెళ్తుంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, చూడండి. మీకు చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి అవసరం అయితే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి. కొంచెం లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూపిస్తా మీకు ఇప్పుడు ప్లే చేసి. ఇంకా ఇదేనండి మీరు స్టార్టింగ్లో చూసింది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. లిరిక్స్ అయితే కొంచెం కిందకి పైకి మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ బ్లాక్ కలర్ని కొంచెం పైకి జరిపి ఈ లిరికల్ వీడియోని కొంచెం పైకి జరుపుతాం. ఇలా కొంచెం డెప్త్ కోసం. ఇంకంతే, చాలు. ఇంకేం చేయాల్సిన పని లేదు. అంతగా కావాలంటే ఫోటో కలర్ పెంచుకోండి. లాస్ట్లోకి వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఫోటో డెప్త్ కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ని కూడా సేమ్ చేయండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, బాగా కనపడుతుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.